మన సీఎం గారు అయితే తగ్గే విధం లేకుండా ప్రభుత్వ యాజమాన్యంపై ఎక్కువ చర్య తీసుకొని దీనిపై సీరియస్ యాంకర్ చేసుకొని ఈ విశాఖ జిల్లాలో అనకాపల్లి జిల్లాలో ఇదే మొదటగా పెద్ద ప్రమాదంగా గుర్తించడం జరుగుతుంది. ఇంత ప్రమాదం ఎప్పుడు జరగలేదు. 1, 2 జరిగాయి కానీ ఇంత ఘోరంగా ఎప్పుడు జరగలేదు. కానీ బాడీల విషయంలో కూడా ఎవరికి గుర్తుపట్టకుండా పీసులుగా తయారయ్యాయి. కానీ ఈ రోజుల్లో కూడా పొట్టవాడితో కూడాడకుండా మీ మామగారి మృతదేహం ఎక్కడ ఉంది? విశాఖ కేజీహెచ్ లో ఉందా, ఎన్టీఆర్ ఆసుపత్రి అనకాపల్లిలో ఉందా? అయితే ఇప్పుడే ఫోన్ చేశారండి. రాత్రి ఎక్కడ ఉందన్నది మా వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ హాస్పిటల్కి వెళ్ళి అన్ని చెక్ చేయడం జరిగింది. బాడీలు అయితే ఇక్కడ ఏమి లేవు, వైజాగ్ పంపించారన్నారు. వైజాగ్ పంపించి ఇప్పుడు 6 గంటలకేమో మీ బాడీ ఏమో వైజాగ్లో ఉంది, అర్జెంట్ గారు అంటే వీక్ సన్నివేసిన తారీఖు అని చెప్పారండి. అందుగురించి ఇక్కడ ఏమంటే ఇక్కడ ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది కదా అని ఇక్కడ ఏదో వచ్చి ఈ బాధ్యత మా గోడు ప్రోగ్రామ్ సీఎం గారికి వినిపిద్దామని మనం వచ్చి ముందున్నాం. అయితే ఇక్కడ కాదు మీరు అర్జెంట్ వైజాగ్ వచ్చి అంటున్నారు. ఈ విధంగా బాధ్యతలు అక్కడ ఇక్కడ తిప్పి సీఎం ప్రోగ్రానికి ఎక్కువ ప్రమాదం ఇబ్బంది లేకుండా చేసే విధంగా యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుంది. దీన్ని ఆ విధంగా అయితే మేము సహించేది లేదు. సీఎం గారు ప్రజల పక్షాన్ని నిలబడి బాధ్యతల పక్షాన్ని నిలబడి వాళ్ళకి సరైన న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం.